తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. తీతు పత్రిక మొదటి అధ్యాయం 6 నుండి 9 వచనాలు. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపారం విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చు. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, మమ్మను ప్రేమించిన వాడా, మమ్మను కరుణించిన వాడా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపించుచు మా పక్షంగా మేలు చేస్తున్న మా ప్రాణప్రియుడా, మిమ్మను మేమెంతో స్తుతిస్తున్నాం. మా బ్రతుకుల్లో మరో నూతన దినాన్ని వరముగా సాధింపజేశారు. ఈ దినములో మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను మీరు ఆరోపించుకొనమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, అన్ని విషయాల్లోనూ మీ సహాయం ఇచ్చి నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు. అల్పుడనైన నన్ను బలపరచి ఉపయోగించండి. ఎవరికి ఏ మాటలు అవసరమో అందించండి. తీతు పత్రికలో నుండి పెద్దలను గూర్చిన లక్షణ మేము తేటగా వింటూ ఉండగా ఈ దినం కూడా మీరు స్పష్టంగా మాట్లాడమని తోడై ఉంటారని కోరుచు మా ప్రభు అయిన క్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో పౌలు తీతును క్రేతులో విడిచి వచ్చాను అని చెప్పాడు. ఎందుకు? ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి అంటే ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దాలి. ప్రతి పట్టణంలో పెద్దలను నియమించాలి. అసలు పెద్దలంటే ఎవరు? పెద్దలను ఏర్పాటు చేసేది ఎవరు అనే విషయాలు మనం విన్నాం. ఎలాంటి వారిని పెద్దలుగా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరూ పెద్దలేనా? పెద్దలు కారు. మరి పెద్దలంటే ఎవరు? వారి గుణ లక్షణాలు ఏమిటి అనే విషయాలు మనం కొంత మేర విన్నాం. బహుశా పెద్దలు అనంటే 1 నిందారహితుడు, 2 ఏకపత్ని పురుషుడు, 3 మితానుభవుడు, 4 స్వస్థబుద్ధి గలవాడు అనగా ఇంద్రియ నిగ్రహము గలవాడు, 5 మర్యాదస్తుడు, 6 అతిథి ప్రియుడు, 7 బోధింపతగినవాడు. అక్కడి వరకు మనం విన్నాం. ఇక 8వది మద్యపానము చేయనివాడుగా ఉండాలి. మద్యపానం, కొంతమంది పెద్దలు మద్యపానం పుచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అవి దిద్దాలి. మద్యపానం పుచ్చుకునేవాడు పెద్దలాగా అవుతాడు. మద్యపానం అంటే రోజునే త్రాగక్కర్లే, ఏదో ఫంక్షన్కి పుచ్చుకున్నా వాడు మద్యపానే. అసలు ఆ అలవాటు అనేది ఏ ఒక్కరిలోనూ ఉండకూడదు.
అనే విషయాన్ని జాగ్రత్తగా మనం చూస్తున్నాం. ఇక 9వది, కొట్టువాడు కాక. కొట్టువాడు భార్య పిల్లల్ని కొడతా ఉంటాడు. అలాంటి వాడు సంఘ పెద్ద కాదు. ఇక 10వది, సాత్వికుడుగా ఉండాలి. సాత్వికుడుగా ఉండాలి. సాత్వికుడు అంటే కీడును సహించేవాడు. ఎంత కీడెదురైనా దానిని సహించేవాడుగా ఉండాలి. వాణ్ణి సాత్వికుడు అంటారు. ఇక 11, జగడమాడని వాడుగా ఉండాలి. జగడమాడని వాడుగా. ప్రియులారా, జగడమాడని వాడుగా ఉండాలి. 12, ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. ధనాపేక్ష లేనివాడుగా ఉండాలి. నిజమే, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం గనుక ఈ ధనం యొక్క అపేక్ష లేనివాడుగా ఉండాలి. ఇక 13, సంపూర్ణ మాన్యత గలవాడుగా ఉండాలి. సంపూర్ణ మాన్యత, మాన్యుడు, మలినము లేనివాడు, మలినము అంటనివాడు, అది కూడా సంపూర్ణుడుగా ఉండాలి. ఇక 14, తన పిల్లలను స్వాధీనపరచుకునేవాడుగా ఉండాలి. తన పిల్లలు స్వాధీనంలో ఉండాలి. తన స్వాధీనంలో ఉండాలి, దైవ స్వాధీనంలో ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది పిల్లలు వారి స్వాధీనంలో ఉండరు. వారి స్వాధీనంలో ఉండరండి వారి పిల్లలు. వీరేమో సేవ చేస్తూ ఉంటారు, వారి పిల్లలేమో రోడ్లంట తిరుగుతూ ఉంటారు. అలాంటోడు సంఘ పెద్దగా పనికిరాడు, తెలుసా మీకు? ఏమండి, ఖచ్చితంగా లేఖనాలను మనము గుర్తించాలి. తన పిల్లలు స్వాధీనంలో పెట్టుకోవాలి. కొన్నిసార్లు పిల్లలు అమ్మగారి స్వాధీనంలో ఉంటారు. ఏమో సంఘ కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటాడు. వాళ్ళేమో తమకు అనుకూలంగా జీవిస్తూ ఉంటారు. అది కాదు. చెప్పాలి పిల్లలకు, మీరు సరిగా లేకపోతే నేను సేవ చేయలేను, నేను సంఘ పెద్దగా కాపరిగా ఉండలేను. మీరు ఆ విధంగా ప్రవర్తిస్తే నేను ఆగిపోతానని కూర్చుండిపోవాల. నాకు ఎదురే లేదు, నాకు తిరిగే లేదు, నేనంటే నేనే, నా తడాకా ఏంటో, నా సంగతి ఏంటో నేను చూపిస్తాను అని ఇక్కడికి వచ్చి గొప్పలు చెప్పకూడదు. ఇంటిని స్వాధీనం చేసుకోవాలి, తన భార్యనైనా తన పిల్లలనైనా. ఇవి లేకుండా సేవ ఎలా చేస్తారండి? సంఘ కాపరిగా ఎలా ఉండగలుగుతారు? 15వ సంగతి, ఇంటిని బాగుగా ఏలువాడుగా ఉండాలి. ఇంటిని బాగుగా ఏలాలి అంటే ఆ ఇంటికి తండ్రి అధిపతి లాంటి వాడు. అతడు చక్కని పరిపాలన ఆ గృహానికి అందించాలి. ఎక్కడ ఏ లోటే గాని, ఏ ఇబ్బందే గాని, ఏ కష్టమే గాని, నష్టమే గాని వచ్చేటట్టుగా, లేక భార్య గాని పిల్లలు గాని తండ్రిని విలువలేనట్లుగా చూసేటట్టు ఉండకూడదు. ఆయన స్థానం ఆయన, ఆయన గౌరవం ఆయన. ఆయన యొక్క పాలనలో ఖచ్చితంగా ఇంటి వారందరూ కూడా ఆయన యొక్క అడుగుజాడలలో నడిచేవారుగా ఉండాలి. ఇలాంటి వారిని పెద్దగా నియమించవచ్చు. ఇక 16వ విషయానికి వస్తే, సంఘము వెలుపల వారి ఎడల మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి.
నేను ఈ వచనాలన్నీ మీకు ఎక్కడి నుంచి చెప్తున్నా? తిమోతికి తీతుకు రాసిన మొదటి పత్రిక తీతుకు రాసిన పత్రిక 1:5, తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-7 వచనాల నుండి ఇవన్నీ చెప్తున్నా. అంటే కంటిన్యూషన్ కాబట్టి నేను రిఫరెన్సెస్ చెప్పలేదు. సంఘము వెలుపలి వారి ఎడల మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. సంఘమే కాదు, సంఘము వారి వెలుపల వారి, సంఘము యొక్క వెలుపల మంచి సాక్ష్యము కూడా ఉండాలి. అలా సాక్ష్యం లేనోడిని సేవకు అప్పగిస్తే ఉన్న సాక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఇంకా పెద్దగా ఎవరుండాలి? సంఘము వెలుపల వారి ఎడల మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. రైట్. 16 విషయాలు మనం విన్నాం. మరికొన్ని విషయాలు ఈ కాపరి పత్రికలోనే కనపడతాయి. ఆ రిఫరెన్స్లు ఎక్కడ అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు. అలాగే తీతు పత్రిక 6-9 వచనాలు. మొదటి అధ్యాయం తీతు పత్రిక మొదటి అధ్యాయం 6-9 వచనాలు. 17 రాసుకోండి. సాత్వికముతో శిక్షించువాడుగా ఉండాలి. సాత్వికముతో శిక్షించేవాడు. సంఘములో ఎవరైనా తమకు అనుకూలమైన వారుగా జీవిస్తూ దైవ భయము బొత్తిగా లేకపోతే అట్టి వారిని తప్పనిసరిగా శిక్షించాలి. అది కూడా ఎలా శిక్షించాలి? సాత్వికముతో శిక్షించాలి. సాత్వికముతో శిక్షించాలి. సాత్వికం అంటే విన్నాం, కీడును సహించే గుణం అని. కనుక ప్రతి ఒక్కరూ సాత్వికముతో శిక్షించేటట్లు ఉండాలి. అంటే ఆ శిక్ష క్రమశిక్ష చేసే శిక్షగా కనబడాలి. ఇక 18, దుర్వ్యాపారము విషయములో నేరము మోపబడని వాడుగా ఉండాలి. దుర్వ్యాపారాలు ఉన్నాయి చూసారా? ఈ దుర్వ్యాపారములో నేరము మోపబడని వాడు. ఈ దుర్వ్యాపారం అనే మాట మనకి ఎక్కడ కనపడుద్దంటే లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడండి? దుర్వ్యాపారము వలన తన ఆస్తినంతటిని పాడు చేశాడు. దుర్వ్యాపార విషయములో నేరము మోపబడని వాడు. ఇదంతా మాట చూడండి. దుర్వ్యాపారం విషయమై నేరం మోపబడకూడదు. పలానప్పుడు పలానా చేశాడండి, ఇప్పుడు వచ్చి ఇక్కడ నీతులు చెప్తున్నాడండి అనేటట్టు ఉండకూడదు. సమర్థించుకోకూడదు. కొన్నిసార్లు విశ్వాసిగానైనా ఉండొచ్చు తప్ప సమర్థించుకొని సేవ చేయకూడదు, పెద్దగా ఉండకూడదు. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఇలాంటి వారిని పెద్దగా నియమించకూడదు. ఎలాంటి వారిని? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వ్యతిరేకంగా ఉన్నవారిని ఎవరిని పెద్దగా నియమించాలో చెప్పాడు కదా. ఒకవేళ ఇందులో ఏ లక్షణాలు సరిగా లేకపోయినా వారు కూడా నేను పెద్దగా ఉంటానని అవతల వారు నియమిస్తానన్నా వీరు కూడా ఒప్పుకోకూడదు. వీరు ఒప్పుకోకూడదు, వారు నియమించకూడదు. ఇంత శ్రేష్టమైన అనుభవం. రైట్. ఇక 19 అవిధేయుడు కానివాడుగా ఉండాలి. అవిధేయత అనేది ఉండకూడదు. వాక్యం ఏం చెప్తే
దానికి తాను విధేయుడుగా వెళ్ళాలి. వాక్యం ఏం చెప్తే దానికి విధేయుడుగా ఉండాలి. ఇక 20ది, స్వేచ్ఛాపరుడు కానివాడుగా ఉండాలి. స్వేచ్ఛాపరుడు కానివాడుగా ఉండాలి. స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు. అంటే ఏదైనా నా ఇష్టం, నేనేం చెప్తే అదే వేదం అనేటట్టు ఉండకూడదు. స్వేచ్ఛ స్వాతంత్ర్యములు కొన్నిసార్లు మనలను పక్కత్రోవ పట్టించే ప్రమాదం ఉంది గనుక అలా ఉండకూడదు. ఇక 21, ముక్కోపిగా ఉండకూడదు. ఒక సంఘానికి పెద్ద ముక్కోపిగా ఉండకూడదండి. వింటున్నారా? ఒక సంఘానికి పెద్ద ముక్కోపిగా ఉండకూడదు. కోపం వేరు, ముక్కోపం వేరు. కోపాన్ని మించిన కోపం ముక్కోపం. ఇక 22, దుర్లాభమును అపేక్షించేవాడుగా ఉండకూడదు. దుర్లాభం, ఏదో ఒక పని చేస్తారు, ఆ పనిలో దుర్లాభం. చూడండి, కొంతమంది ఇప్పటికీ ఏదో పని మీద ముందు కొటేషన్స్ తీసుకుంటా ఉంటారు. కొటేషన్ ప్రకారంగా బిల్లు చేస్తారు. ఆ బిల్లు అయిన తర్వాత ఏం చేస్తారండి? సరుకు తెచ్చుకుంటారు. అంటే ముందు ఆఫీసెస్కి బిల్ సబ్మిట్ చేయాలి. కొటేషన్ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ కొటేషన్ ఇచ్చాడు కదా, అప్పుడు బిల్లు పాస్ అయింది కదా. ఇప్పుడు ఆ కొటేషన్లో బిల్లు పాస్ అయిన దానిలో ఏం చేస్తాడంటే ఈ షాపు వానితో కమిషన్ అడుగుతాడు. మీరు కొటేషన్ అయితే ఎంత ఇవ్వాలి, కానీ నాకు మాత్రం ఇందులో వాటా ఎంత ఇస్తారని అడుగుతాడు. అడిగి బిల్లు కొటేషన్ ఒకేలాగుంటుంది, దానిలో కమిషన్ మాత్రం వేరుగా ఉంటుంది. మీకు అర్థమైందండి? దీన్నే ఏమంటారంటే దుర్లాభమును అపేక్షించుట అని అంటారు. ఈ ప్రాసెస్ తెలుసు కదండి, అర్థమైందండి? కొంతమంది చేసే పని అండి ఇది. ఇదిగోండి కొటేషన్ ఎంత అవుతుందండి కరెక్ట్గా. ఈ ఆఫీస్ వాళ్ళు కూడా అంటారు, మరి అయితే అంతే బిల్లు తీసుకురావాలి మీరు అని అంటారు. సరే బిల్లు తెస్తానండి, కొటేషన్ అంతే. ఇప్పుడు ఆ షాపు వానితో ఇతడు టైఅప్ అయ్యి అందులో కమిషన్ తీసుకుంటాడనమాట. పోనీ అయ్యా కొటేషన్ ఎంత ఇచ్చాడు, తగ్గించాడు, ఇంత బిల్లు ఇచ్చాడు, మనకి ఇంత బిల్లు అయింది, ఈ డబ్బు మిగిలింది అని చెప్తాడా? చెప్పడు. దీన్నే దుర్లాభమును అపేక్షించుట అంటారన్న. ఇలా ఒకటి కాదు, అన్నింటిలోనూ దుర్లాభమును అపేక్షించుట అంటే అమ్మేవాడు కొనేవాడు వీరిద్దరి మధ్య సయోధ్యను కుదిర్చి వారిద్దరి మధ్య నుండి కొంత సొమ్మును కాజేసేవాడు అని మనం చెప్పాలి. దుర్లాభమును అపేక్షించేవాడుగా ఉండకూడదు. 23, సజ్జన ప్రియుడుగా ఉండాలి. సజ్జన ప్రియుడు, సజ్జన అంటే మంచి పనులు చేసేవారుగా, మంచి పని విషయములో ప్రియులుగా ఉండాలి. సజ్జన ప్రియులు. ఇంకా చాలా చెప్పొచ్చులేండి. 24, నీతిమంతుడుగా ఉండాలి. తను ఏ పని చేసినా అది నీతితో చేయాలి. అతడు నీతిమంతుడుగా ఉండాలి. 26, పవిత్రుడుగా ఉండాలి. ఇన్ని ఉన్నా పవిత్రత లేకపోతే, ఇవన్నీ చేసి నీతి లేకపోతే, కనుక పవిత్రుడుగా ఉండాలి. ఇక 26, ఆశా నిగ్రహము గలవాడుగా ఉండాలి. ఆశా నిగ్రహము గలవాడుగా ఉండాలి. తనకెన్నో ఆశలుంటాయి,
అంటే స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదనే మాట వేరు. ఆశా నిగ్రహం. ఎన్నో ఆశలు ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఆశలను నిగ్రహించుకోవాలి. ఇక 27, హితబోధ విషయమై జనులను హెచ్చరించువాడుగా ఉండాలి. ఏ బోధ? హితబోధ విషయం. హెచ్చరించాలంటే ముందు 3 వేళ్ళు మనకు చూపిస్తూ ఉంటాయి. మన వేలు మనకు చూపించకూడదు. హెచ్చరించాలంటే మనలో లోపం ఉండకూడదు. అలా లేకుండా ఉన్నప్పుడే అవతల వారు మన మాటకు విలువనిస్తారు, గౌరవం ఇస్తారు, విధేయులవుతారు, లోబడతారు. కాబట్టి జనులను హెచ్చరించువాడుగా ఉండాలి హితబోధ విషయంలో. అబ్బో, కొంతమంది తప్పు చేస్తున్నా, తప్పు చెప్తున్నా అది చాలా రైట్ అన్నట్టు చాలా గట్టిగా చెప్తా ఉంటారు. ఆ విషయంలో చాలా జాగ్రత్త. ఇక 28, ఎదురాడు వారిని ఖండించుటకు శక్తి గలవాడుగా ఉండాలి. ఇంపార్టెంట్ అండోయ్. ఇందులో ఏ ఒక్కడి తీసేసేది కాదు. ఎదురాడు వారిని ఖండించుటకు శక్తి గలవాడుగా ఉండాలి. ఎదురాడే వారు ఉంటారు సమాజంలో, సంఘములో. మనం ఏం చేయాలి? అలాంటి వారిని ఖండించాలి. ఖండించాలి. ఖండించడానికి బదులు ఖండించబడేటట్టు ఉండకూడదండి. ఎదురాడు వారి మాటను, ఎదురాడు వారిని ఖండించుటకు శక్తి గలవాడుగా ఉండాలి. ఇక 29, ఉపదేశమును అనుసరించేవాడుగా ఉండాలి. ఎక్కడా కూడా వాక్య తూకానికి సరిపోని వాడుగా ఉండకూడదు. వాక్య తూకానికి సరిపోయిన వాడుగా ఉండాలి. ఉపదేశమును అనుసరించాలి. అంటే మాకేనా వాక్యం, నీకు కాదా అనేటట్టు ఉండకూడదు. ఏమండి, కొన్నిసార్లు ఎలా ఉంటారు? వినేవాడికే తప్ప చెప్పేవాడికి కాదన్నట్టు కొంతమంది పరిస్థితులు ఉంటాయి. నిజమా కాదా? వినేవాళ్ళకే మనకు కాదు అని చెప్పాడంట ఒక భర్త భార్యకి. అది ఎందుకో మీకు తెలుసు అనుకుంటా. జరిగిన విషయమే. పొరుగువానిది ఏది ఆశించకూడదని చెప్పే ఆయన ఏం చేశాడు? పక్కింటి వారి కోడిని తీసుకొచ్చి కప్పెట్టాడు. పొరుగు వారిది ఆశించకూడదని మా ఆయన గారు చెప్పారని వెళ్ళి కప్పి పెట్టింది తీసేస్తే వెళ్ళిపోయింది. అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఆ గంప ఎత్తితే ఏమో దీని కింద కోడి ఉండాలి, ఏమైంది అంటే, ఏమండి పొరుగు వాళ్ళది ఆశించకూడదు అన్నారుగా మీరే, అందుకే తీసేశానండి అంది. ఓ పిచ్చిదానా, అది వినేవాళ్ళకి కానీ చెప్పేవాళ్ళకి కాదే అన్నాడంట. మరి ఇది కరెక్టేనా? నా ఉపదేశమును అనుసరించాలి. వాక్యం మీకు, నాకు, అందరికీ. కొన్నిసార్లు ప్రభువా మీ వాక్యము ద్వారా మాట్లాడండి మాతో అని అంటే చెప్పేవానితోనూ వినేవారితోనూ మాట్లాడుద్ది వాక్యం. ఇద్దరికి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక 30వ విషయానికి వద్దాం. 30 సంగతి. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి. నమ్మదగిన బోధను ఏం చేయాలి? గట్టిగా చేపట్టువాడై ఉండాలి. 7వ విషయంలో బోధింపదగిన వాడుగా ఉండాలి అని చెప్పాను కదా. ఏ బోధ? ఆరోగ్యకరమైన హితబోధ. ఇక్కడ నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై, ఇక ఆ బోధను పట్టుకుంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని ఎదురుగాలులు ఈదురుగాలులు వచ్చినా, ప్రియులారా, అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ బోధకు తాను కట్టుబడిన వాడుగా ఉండాలి.
కానీ కొంతమంది ఎక్కడికి వెళితే అక్కడ ఆ వేషం వేసి వస్తున్నారు. దేవుని మహాకృప ఏంటో తెలుసండి, నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకు అనుకూలంగా మాత్రం చెప్పను. వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా చెప్పను. ఉన్న విషయాన్ని నేరుగా చెప్తా, ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి మనం చెప్పాలి. నేను ముందే చెప్తా ఉంటాను, మీరు నన్ను పిలుచుకున్నారు అంటే మీకు అనుకూలంగా ప్రసంగం చేయడానిక, మీరు దేవునికి అనుకూలంగా మార్చబడ్డానిక అని అంటారు. ఏమండి, బాగుందా నా ప్రశ్న? మీకు అనుకూలంగా ఉండడానిక నన్ను పిలిచింది ప్రసంగం చేయడానికి, లేక దేవునికి అనుకూలంగా? అప్పుడు సభంతా అంటారు, ఏమంటారు? మేము దేవునికి అనుకూలంగా ఉండాలని మిమ్మల్ని పిలిపించామండి. మరి అలాగైతే లోపముగా ఉన్న వాటిని దిద్దేటప్పుడు అది మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. మరి అయినా ఇష్టపడాలి మీరు, లేకపోతే నేను ఇక్కడ చెప్పిన ఉపయోగం ఉండదు, నిరుపయోగం అంటారు. అయ్యో, మా లోపాలు మాకు చెప్పకపోతే ఎలాగండి అంటారు. చూడండి, అలాగ అనిపించిన తర్వాత వాళ్ళ లోపాలను ఒక్కొక్కటి ఎత్తి ఆ దానిని దిద్ది నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టాలి. ఇప్పుడు వాళ్ళకున్న అలవాట్లు అక్కడ ఏవో ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అలవాటు కరెక్ట్ కాదు, అలా వాక్యం ఒప్పుకోదు అని మనము చెప్పినప్పుడు, ఇంతకాలం ఇలాగే వస్తున్నాం, ఇప్పుడు ఈ మాట చెప్తే మేము ఎక్కడ చేయగలమండి అనేటట్టుగా ఉండకూడదు. అది చెప్పాము అని అంటే ఖచ్చితంగా ఆ ప్రకారంగా వారు చేసేటట్లుగా ఉండాలి. అలాగున నేర్పుతో, ఓర్పుతో, మార్పుతో వారికి ఈ నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టి బోధించ సమర్థుడు కలిగిన వాడుగా ఉండాలి. ప్రియులారా, ఈ లక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. పెద్దలు అనబడిన వారు ఎన్ని సంగతులు చెప్పుకున్నాం? 30 సంగతులు చెప్పుకున్నాం. అంటే సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు ఎన్నండి? 30 సంగతులు. ప్రియులారా, ఇప్పుడు ఈ లక్షణాలు సంఘాల్లో పెద్దలకు ఉన్నాయా లేవా? లేవు. మీరెళ్ళే సంఘాలండోయ్, మీరున్న సంఘాలండోయ్, లేక లేవు. మీరు నడిపించే సంఘాలండి. ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సేవకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, అదే పరిచారకులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఉన్న వారందరికీ ఈ లక్షణాలు ఉన్నాయా లేవా? మరి ఇలాంటి వారు సేవ చేస్తే అది సత్యానుసారమైన, వాక్యానుసారమైన సేవ అవుద్దా అవదా? అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, సేవను గాలికి వదిలి, అంటే వాక్యానికి భిన్నంగా సేవ చేస్తూ మేము గొప్ప సేవ చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ లక్షణాలు లేకపోతే ఎంత గొప్పవారైనా సంఘ పెద్దలుగా, అధ్యక్షులుగా ఉండడానికి పనికి రారు. సంఘ పెద్దలు, అధ్యక్షులు, బిషప్స్ అంటారే, సంఘాధ్యక్షులు, బిషప్ గారికి ఈ లక్షణాలు ఉండకపోతే అదేంటో. నేను కొంతమంది బిషప్స్ని ఎరుగుదును, వాళ్ళకి ఇందులో కనీసం ఓ 2-3 లక్షణాలు కూడా ఉండవు, అయినా బిషప్లే. మళ్ళా బిషప్ ఆర్డినేషన్ అంట, బిషప్ ఆర్డినేషన్. వీళ్ళు బిషప్కి ఆర్డినేషన్ ఇస్తారు డబ్బులు కడితే. ఏమండి, పాస్టర్స్ ఆర్డినేషన్, బిషప్స్ ఆర్డినేషన్, రెవరెండ్ ఆర్డినేషన్, ఏమండి ఉన్నాయా లేవా ఇవి సమాజంలో? ఉన్నాయి ఉన్నాయి. అవి దేన్ని బట్టి? డబ్బును బట్టి. డబ్బు కడితే వాళ్ళు అలా చేస్తున్నారు. కానీ డబ్బుకును దైవ లేఖనానికి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక ఈ లక్షణాలు లేని వాళ్ళు సంఘ పెద్దలు అవుతారా?
వారు మరి మీరు సంఘాలకు పెద్దలా, సామాన్యులా? ఒకవేళ ఈ లక్షణాలు మీకు కూడా లేకపోతే మీరేం చేయాలి? సంఘంతో చెప్పి, అయ్యా నాకు ఇందులో కొన్ని లక్షణాలు లేవు, దైవవాక్యం ఎంత తేటగా చెప్పింది, నేను సరిచేసుకునేంత వరకు నేను చెప్పను, నేను కూర్చొని ఉంటాను అని చెప్పగలరా? మళ్ళీ అలా చెప్తే ఆ స్థానం ఎవరికో వచ్చుద్ది, ఆ సీట్ ఎవరికో, పీఠం ఎవరికో పోద్ది, మళ్ళా నా జీవితం అంతా నేను ఇంతేలాగా ఉంటాను, సర్లే దేవుడే చూసుకుంటాడులే, ఆ అయ్యే ఈ ఇయ్యే అని అనుకుంటారా, అనుకోరా? ఏమండి, బైబిల్ ఇంత తేటగా చెప్తా ఉంది కదా, అందుకే ద బుక్ ఆఫ్ టైటస్ అని ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద చర్చ్. ప్రభు పిల్లలమైన మన జీవితంలో సంఘ పెద్దల లక్షణాలు ఇంత వివరంగా ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు కలిగిన పెద్దల కొన్ని బాధ్యతలు ఉన్నాయండి. సంఘ పెద్దల బాధ్యతలు ఉన్నాయి. ఏమున్నాయి? సంఘ పెద్దల బాధ్యతలు ఉన్నాయి. ఆ సంఘ పెద్దల బాధ్యతలేంటో వింటే బాగుంటుంది. మరి ఈరోజు చెప్పుకోవడానికి సమయం లేదు. హెడ్డింగ్ అయితే పెట్టుకోండి, సంఘ పెద్దలు, వారి బాధ్యతలు. వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుడు నియమించుకున్నాడు. ఎవరిని నియమించాడు? ఇదిగో ఈ లక్షణాలు, దాదాపు 30 లక్షణాలు కలిగిన వారుగా ఉన్నారు. మరి వారు చేయాల్సిన బాధ్యతలు దాదాపు అందులో సగం ఉన్నాయి. బాధ్యతలు అర్థమవుతుందండి? అంటే దైవ సేవ దైవ క్రమముతో జరగాల్సింది, కానీ దైవ సేవ దైవ క్రమముతో జరగకుండా అది ఎలా జరుగుతుంది? మానవ క్రమంతో జరుగుతుంది. మానవ క్రమాన్ని ఏమంటారంటే అక్రమము అంటారు. ఏమంటారు? మానవ క్రమాన్ని సక్రమము అంటారా? అక్రమము అంటారు. అయ్యో, మనం ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు, దేవుని కొరకు ఎలా బ్రతికామన్నది ముఖ్యం. జాగ్రత్త. మనము చాలా ఖండితంగా ఉండాల్సిందే. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవారుగా ఉండాల్సిందే. ప్రియులారా, జాగ్రత్త. ఏదో వాక్యం చెప్పేస్తున్నాను, సంఘాన్ని నడిపించేస్తున్నాను, సంఘ సేవ చేసేస్తున్నాను, నేనంత అన్నా, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా అన్నీ లేనట్టే లెక్క. తెలుసా మీకు అది? ఎంత భయం వేస్తూ ఉంటుందోనండి సేవ చేసే వాళ్ళకి. ఎంత భయంగా ఉంటుందో సంఘ కాపరిగా ఉన్న వ్యక్తికి. ఇంతటి బాధ్యత లేక ఇంతటి గుణలక్షణాలు సంఘ కాపరికి, పాస్టర్ గారు అంటారా, అధ్యక్షులు అంటారా, మనం చాలా పేర్లు విన్నాంగా. ఈ లక్షణాలు మనకు లేకపోతే చెప్పండి, ఆ సేవ నిలుచుద్దా, కాలిపోద్దా? ఏమండి, భయంగా ఉందండి? అన్య దేశానికి పెద్దలు, ఇజ్రాయెల్ దేశానికి పెద్దలు, ఇంటి పెద్దలు, గ్రామ పెద్దలు, ఏమండి, యూదా పెద్దలు, సమాజ పెద్దలు, ఏమండి, సంఘ పెద్దలు, జూమ్ పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ. గ్రామ పెద్దలు. ఈ పెద్దలైనటువంటి వారికి ఏముండాలా? ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండాలా? ప్రియులారా, మరి దీనిని బట్టి చూస్తే ఇప్పుడు జరుగుతున్న సేవకి
అప్పుడు జరిగిన సేవకి ఏమన్నా సంబంధం ఉందా అండి? చెప్పండి. అప్పుడు జరిగిన సేవ వాక్యానుసారంగా జరిగింది. ఇప్పుడు జరిగే సేవ ఎలా జరుగుతుంది? అది వాక్యానుసారం, ఇది ఇష్టానుసారం. అది వాక్యానుసారం, ఇది ఇష్టానుసారం. ఈ టైటిల్ పెట్టుకోండి. నిజమా కాదా? అప్పుడు జరిగిన సేవ వాక్యానుసారం, ఇప్పుడు జరిగే సేవ ఇష్టానుసారం. ఇష్టానుసారముగా చేసిన సేవకు ఒకరోజు తీర్పులో నిలబడాలి. వాక్యానుసారముగా చేసిన సేవకు ఒకరోజు తీర్పులో నిలబడాలి. చాలా భయం వేస్తూ ఉంటాయి, గుండెలు అవిసిపోతూ ఉంటాయి. అందుకేనండి బోధించేవానికి బోధ విషయములో జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పడంలో. నిన్ను గూర్చియు చెప్పండి, మీకు వచ్చు. ప్రతి చర్చిలో రాస్తారు, ఎదురుగుండా రాసుకుంటారు. కానీ ఆ బోధ తాను ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. ఏమని రాస్తారు? నిన్ను గూర్చియు, నీ నీ బోధకు బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము అని వీళ్ళే రాయించుకుంటారు. అక్కడ వీళ్ళే సేవ చేసే వీళ్ళే రాయించుకుంటారు, చూస్తానే ఉంటారు. కానీ బోధకు తగ్గ బ్రతుకుండదు, బ్రతుకు తగ్గిన బోధ ఉండదు. ఏమంటారండి? బోధకు తగ్గిన బ్రతుకుండాలి, బ్రతుకు తగ్గిన బోధ ఉండాలి. చెప్పేస్తున్నారు, స్టేజ్ ఇచ్చేశారు, మైక్ ఇచ్చేశారు, నా అంతటోడు లేరు, తిరుగులేదు అనుకుంటే రేపొద్దున దేవుడి దగ్గర నిలబడాలండి, భయం. కాబట్టి దైవ ప్రియులారా, మనము దేవుని పిల్లలుగా ఎలా ఉండాలో, సంఘాన్ని నడిపించేవారు లేక పెద్దలైన వారు, కాపరులైన వారు ఎలా ఉండాలో చాలా వివరంగా ఈ కాపరి పత్రికల్లో దేవాది దేవుడు తెలియజేశాడు. యూతు పత్రిక గాని, తిమోతికి రాసిన పత్రిక గాని ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, ఒకవేళ ఇందులో ఏదైనా మీకు బలహీనత ఫలానా విషయములో ఉందని మీకు అర్థమైతే దాన్ని సరి చేసుకున్న తర్వాతనే ప్రభు పనిలో ముందుకు సాగడం మంచిది. లేకపోతే శిక్ష ఎక్కువ అవుద్ది. ఈ విషయాలు గమనించండి. ఆ ఈ లక్షణాలు లేని వారిని కూడా సంఘములో పెద్దలుగా ఎంచకూడదు. సంఘములో పెద్దలుగా ఈ లక్షణాలు లేని వారిని ఎంచకూడదు. ఒకవేళ వాళ్ళు పెద్దలని చెప్పుకున్నా, మాకు ఎప్పటి నుంచో మేము పెద్దలమని వాడు అనుకున్నా, వాళ్ళు పెద్దలు కారు. వారెవరు? పెద్దలు కాదు, వారు పెత్తనందారులు. వారు పెద్దలు కాదు, పెత్తనందారు. పెద్దలకు ఇంకొక పేరు ఉందో తెలుసా అండి? వారు అధికారులు అనుంది. పెద్దలకు అధికారులు అనుంది. ఎక్కడుంది? పెద్దల్ని అధికారులు అని కూడా చెప్పాడండి. బహుశా రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట మనం చూడగలం. పదమూడవ అధ్యాయం 3-4 వచనం. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు, దేవుని పరిచారకులు అన్నాడు. అధికారులు అనే మాట చూడండి. అధికారులు కనుక అధికారి తన అధికారాన్ని కొనసాగించాలి అని అంటే ఆ అధికారి తనకేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని తాను పాటించేవాడుగా ఉండాలి. సరి అయిన కన్స్ట్రక్షన్ కట్టాలంటే సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. అంతే కదండి. కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వీలు లేదు, కుదరదు. అందుకే
ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి. సిన్సియారిటీ ముఖ్యం కాదు, సీనియారిటీ ముఖ్యమా? సీనియారిటీ ముఖ్యమా, సిన్సియారిటీ ముఖ్యమా? సిన్సియారిటీ ముఖ్యం, సీనియారిటీ కాదు. చాలా మంది సీనియారిటీనే చూసుకుంటారు కానీ సిన్సియారిటీనే చూసుకోరు. ఇన్స్ట్రక్షన్స్ బాగానే ఇస్తారు కానీ కన్స్ట్రక్షన్ సరిగా కట్టరు. కన్స్ట్రక్షన్ బాగుండాలంటే ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగుండాలి. దాన్ని ఏమంటారండి? గాడ్స్ ఆర్డర్ అని అంటారు. దేవుని క్రమము ఖచ్చితంగా సంఘాల్లో పాటించాలి. అలాగున మనము ప్రార్థన చేయాలి, అలాగున మనము ప్రయాసపడాలి, అలాగున మనము ప్రోత్సాహం చేయాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. అలాగూ ప్రార్థన చెయ్యాలి. చెప్పండి. ప్రార్థన చెయ్యాలి, ప్రయాసపడాలి, అలాగున ప్రోత్సాహము ఇవ్వాలి. ఈ విషయాలు మనము బాగా ఆలోచన చేసి ప్రభువుకు మహిమకరంగా జీవించాలని మనవి చేస్తున్నాను. సంఘ పెద్దలు వారి బాధ్యతలు మనం తర్వాత పాఠంలో విందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మును అమితముగా ఎక్కువగా ప్రేమించిన వాడ, ఏ యోగ్యత లేకపోయినా మమ్మును ప్రేమించి మీ బలిష్టమైన రెక్కల క్రింద సురక్షితమైన కాపుదల ఇచ్చి మా జీవితాలకు అవసరమైనవి అమూల్యమైనవి తేటపరచి మీకెంతో మేము మహిమ తేగలుగునట్లు మమ్మును సిద్ధపరచి మీ కృపతో బలపరుస్తున్నందుకు స్తోత్రము. మా ప్రభువా, విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని మా ప్రభువా, ఎక్కడ ఏ లోపమున్నా అది దిద్దుకొని సరిచేసుకొని క్రమపరచబడి మీ కార్యాలలో కొనసాగడానికి సిద్ధపరచమని వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.